హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆహాలో ఒక మంచి కుకింగ్ షో అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది కదా. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్కే ఇక ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం అస్సలు మామూలుగా లేరండి. అసలు ఒకరికి మించి ఒకరు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు కదా. సో లాస్ట్ సీజన్ కంటే ఇక ఈ సీజన్ మాత్రం ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి కుకింగ్ అయితే చేసేస్తూ అందరినీ అలరిస్తున్నారు. ఇక జీవన్ గారు అలాగే సుమా కనకాల గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. ఇక వీళ్ళిద్దరైతే చిన్ని నాయన అనే ఒక సాంగ్ ఉంది కదా, ఒక్క పిట్టెనైనా కొట్టలేడే సోగ్గాడు అనేది వీళ్ళిద్దరు ఆ సాంగ్ ఎంట్రీతో అయితే వచ్చేస్తారు. ఇక వీళ్ళిద్దరు డ్యాన్స్ అయితే వేస్తూ మంచి ఊపులు అయితే వచ్చేస్తారు. ఇక మన బాయ్స్ అంతా అంటే మన అబ్బాయిల బ్యాచ్ అంతా కూడా చక్కగా విలేజ్ థీమ్ కాబట్టి పంచెలు కట్టేసుకొని కండవాలు ఆ యొక్క మెడలో వేసుకొని చక్కగా వచ్చేస్తారు. ఇక అమ్మాయిలంతా ఇదేంటి లంగా ఓణీల్లో చాలా అంటే చాలా అందంగా రెడీ అయిపోయి వచ్చేస్తారు. సో విలేజ్ థీమ్ కాబట్టి ఇక వీళ్ళందరూ అయితే జీవన్ గారిని చూడగానే ఏంటి జీవన్ గారు భలే కలకలలాడిపోతున్నారే అని చెప్పేసి మానస్ అంటూ ఉంటే, మా జీవన్కే పెళ్లి చూపులు అని సుమా గారు అయితే అంటుంటారు. ఏంటి మీకు పెళ్లి చూపులా అని చెప్పేసి ఆయన ఆట పట్టిస్తుంటే ఆయన వచ్చేసి ఆ యొక్క బోర్డు చూపించి, మీకు అందరికీ గుర్తుందా నేను చెఫ్నండి అని చెప్పి, నేనంతా చెఫ్ జడ్జిని నేనంటే అది ఎప్పుడో మర్చిపోయాం కదా అని చెప్పేసి అంటూ ఆయనైతే ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలంతా ఎంట్రీ ఇచ్చేసి డ్యాన్స్ చక్కగా చేసేసి వచ్చిన తర్వాత ఇక మన జీవన్ గారికి ఈరోజు పెళ్లి చూపులు అని అనగానే కావ్య గారైతే ఓ మై గాడ్ అని పెద్దగా అరవగానే, అదేంటి ప్రభాస్కి పెళ్ళి అయిపోతున్నట్టుగా అంత పెద్ద రియాక్షన్ అయితే ఇచ్చావు, అది జీవనే ప్రభాస్ ఏం కాదు అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక జీవన్ గారు వచ్చేసి ఈ అమ్మాయి జడ నిజంగా ఒరిజినల్ అయినా ఇంత పెద్ద జడ పెట్టుకొని వచ్చింది అని చెప్పి అనగానే, అదేంటి ఇంత మంచి అమ్మాయిని చూడకుండా జడని చూస్తున్నారు అని అందరూ అనుకుంటూ ఉంటే ఇక సుమా గారు వచ్చేసి ఆయన అంతేలే అమ్మ, ఏది చూసినా చూడకపోయినా జడను మాత్రం చూస్తాడు, ఆయనకి ఏది లేదో అదే కదా చూడాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అంటే ఆయనకైతే క్లీన్ షేవ్ అయితే అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ జడని పట్టుకొని పైకి లేపుతుంటారు. ఎందుకంటే కావ్య గారు అంత పెద్ద జడను అయితే పెట్టుకొని వచ్చేసారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీపిక అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి దీపిక అంత సిగ్గుపడుతూ తల దించుకునే ఉన్నావు, తల పైకెత్తట్లేదు, పెళ్లి కూతుర్లు ఎప్పుడు తల పైకెత్తే చూడరు కదా అని అంటూ ఉండగానే, నేను చచ్చిపోతాను అనేది ఏదో డైలాగ్ ఉంటుంది కదా, నేను పోతాను సార్ నేను పోతాను అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈమె పెళ్లి కూతురని చెప్తే అస్సలు ఇక పెళ్లి కొడుకులంతా పారిపోవాల్సిందే కాబట్టి ఇక దండం పెట్టేసి జీవన్ గారు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటారు. ఏంటి దీపిక ఇలా చేస్తూ ఉంటావు ప్రతిసారి అని చెప్పేసి ఇక వీళ్ళంతా ఏమో అంటే ఆమె చాలా ఫన్ అని అందరికీ తెలుసు కదా. ఇక భయపడి జీవన్ గారు అయితే అమ్మో ఈమె కానీ పెళ్లి కూతురు అయితే నేను ఇంకా అక్కడి నుంచి పారిపోతాను అన్నట్టుగా పారిపోతూ ఉంటాడనమాట. ఇక వీళ్ళంతా అయితే చక్కగా మినప అదేంది వడలు వేయడానికి ఆ యొక్క రోటిలో దాన్ని రుబ్బుతూ ఉంటారు. వీళ్ళైతే మజ్జిగో ఏదో చేస్తూ ఉంటారంట, లస్సీ లాంటిది. ఇక వీళ్ళంతా హ్యాపీగా రుబ్బుతూ ఉన్న టైంకి ఇక సుమా గారు వచ్చేసి, కావ్య నీకు ఎలాంటి పెళ్లి కొడుకు అయితే కావాలి అని అంటే ఆమెకి ఇష్టమైన క్వాలిటీస్ చెప్తూ నాకంటే హైట్ ఉండాలి అని అనగానే జీవన్ గారు దిగొస్తుంటే, అయ్యా నువ్వు కాదులే నువ్వు పో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి నన్ను భరించాలి, నా మీద కోప్పడకూడదు అంటే, ఆ అమ్మ ఇవయ్యే పనులే కాదులే నీకు పెళ్ళి కూడా అవ్వదులే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక దీపికాను వచ్చేసి సరే ఇంగ్లీష్ వాళ్ళు అమెరికన్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడగానే ఆ శ్వాష్ అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో యాదమ్మరాజు వచ్చేసి యూ జస్ట్ కీప్ క్వైట్ అన్నట్టుగా తనని నోరు మూసుకో అన్నట్టుగా ఏదో చెప్తాడనమాట. ఇక భలే ఎంటర్టైన్మెంట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందండి వీళ్ళది. దీపిక ఉంటే మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పడంలో తప్పే లేదు అసలుకి. ఇక యష్మి ఉందా లేదా అన్నట్టుగానే ఉంటుంది పరిస్థితి. ఒక ఎంట్రీ సాంగ్లో కనబడుతుందేమో, దాని తర్వాత తను మాట్లాడే మాటలే చాలా తక్కువ, ఇక ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇక ఆ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే, ఎందుకంటే ఇక గలగలా మాట్లాడే ఇంతమంది ఉండగా ఏమి మాట్లాడినటువంటి ఆ అమ్మాయికి ఎక్కడ దొరుకుతుంది పాపం స్క్రీన్ స్పేస్ అసలుకి.
ఓకే. సో, ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ అయితే వడలైతే వేస్తుంటారు. యష్మి అలాగే పండు. "ఏయ్! చేతిలో నుంచి రా, రా, రా" అని చెప్పేసి దాన్ని ఇదిలిస్తూ ఉంటాడు ఆ వడలు చేసే టైంలో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీపికని జీవన్ గారు చెయ్యి పట్టుకొని అట్లా తీసుకుపోతే, "ఏయ్! ఏంటి అందరి ముందు నా చెయ్యిని పట్టుకున్నావు? ఒక అమ్మాయి చేతిని నువ్వు పట్టుకొని తీసుకుపోతున్నావు" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్య బాబోయ్! అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక ఈ విలేజ్ టీమ్‌లో వీళ్ళంతా అయితే చక్కగా వాళ్ళ పేరెంట్స్‌ని కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్‌ని, వాళ్ళ రిలేటివ్స్‌ని ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఆ వంటల్ని వాళ్ళు టేస్ట్ చేసే విధంగా ఈసారైతే డిజైన్ చేసేసారు. ఎందుకంటే పాపం వీళ్ళు చేసే వంటల్ని వీళ్ళే తిని తిని బోర్ అయితే కొట్టేస్తుంటుంది కదా! అందుకని ఈసారి వెరైటీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే తీసుకొని వచ్చేసారు. ఇక అఖిల్ అలాగే మానస వీళ్ళైతే అఖిల్ అయితే వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. ఎక్కడికైనా అఖిల్ అయితే వాళ్ళ అమ్మగారు ఫస్ట్ అయితే ఉంటారు కదా! నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆవిడ. ఇక మానస్ కూడా వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకొచ్చేసారు. ఇక వాళ్ళ అమ్మగారి గురించి తెలిసిందే కదా! మానస్ వాళ్ళ అమ్మకున్నటువంటి ఎనర్జీ మానస్‌కి కూడా లేదనే చెప్పుకోవచ్చండి. అంత ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అన్నిట్లో అంత చక్కగా పర్ఫార్మ్ చేస్తుంది, మాట్లాడుతుంది, గలగలా అయితే ఆ యొక్క సందడైతే చేసేస్తుంది. ఇక యష్మికి అయితే ధనుష్ తన యాంకర్ ఉన్నాడు కదా! తనైతే వచ్చేసాడనమాట. ఇక మన అఖిల్ వచ్చేసి ఆ యొక్క వంటలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి టేస్ట్ చేయబోతున్న టైంకి ఇక మోనాల్‌కి ఫోన్ చేస్తారనమాట. ఇక వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉంటారు. అప్పుడైతే ఇష్టం లేదు కానీ ఇంకా ఇప్పుడు అదే క్యారీ ఫార్వర్డ్ అయితే అవ్వదు కదా! వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం ఆమె కూడా అర్థం చేసుకున్నారో ఏంటో. ఇక ఏంటి ఈ యొక్క ఇష్టమైన ఈ వంటలన్నిటి గుజరాతీ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కుందాం అని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తారు మోనాల్‌కి. "మోనాల్ నీకు ఏ పిండి వంటలంటే బాగా ఇష్టం?" అంటే, "నాకు హైదరాబాదీ పిండి వంటలైనా, ఏ పిండి వంటలైనా చాలా బాగా ఇష్టము" అని చెప్పి, హైదరాబాద్ అంటే ఇంకా ఇష్టం అంటే, మరి అఖిల్ అంటే, అఖిల్ అయితే ఇంకా చాలా ఇష్టం నాకు అని చెప్పి చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారి ముందే. ఇలా సరదా సరదాగా సాగిపోతుంటే అఖిల్ అయితే పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ధనుష్ వచ్చేసి మరి యష్మికి ఏమి ఇష్టంగా ఉంటుంది, తను ఎలా ఉంటుంది అనగానే ఆఫ్టర్ 6 బిఫోర్ 6 అని చెప్పి అడుగుతాడు. పాపం ఈ అమ్మాయిని మాత్రం ఈ పేరుతో అనవసరంగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంటుంది. పాపం ఆ అమ్మాయి అయితే నవ్వుకుంటుంది కానీ నాకైతే అస్సలు నచ్చదండి. ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని గురించి చెప్తూ ఉంటే ఆఫ్టర్ 6 చాలా వైబ్లో ఉంటుంది అన్నట్టుగా చెప్తుంటే, "ఓ ఆ వైబా" అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్నటువంటి చాక్ తీసుకొని పొడి చేస్తానని చెప్పి యష్మి అయితే అంటూ ఉంటుంది. "నోరు మూసుకొని సరిగ్గా చెప్పు" అన్నట్టుగా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మానస్ వాళ్ళ మమ్మీ వచ్చేసి, "అబ్బా! ఈ చిలకలు భలే ఉన్నాయి" అని చెప్పి అక్కడ చకోడీలో సంథింగ్ ఏదో యేసుంటారు వడలో ఏంటో. ఆ షేప్‌ని చూసి ఈ చిలకలు భలే ఉన్నట్టే, "మమ్మీ ప్లీజ్ మమ్మీ" అని చెప్పేసి మానస్ అయితే అంటూ ఉంటాడు. ఇలా సరదా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వాటిని తిని వాటిని టేస్ట్ చేసి చెప్తూ ఉంటారు. ఇక యాదమ్మరాజు గురించి హరి అయితే వచ్చేస్తాడు. ఇక హరి వచ్చి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. "రేయ్! నువ్వు నా కోసం వచ్చావురా, ఏదైనా చెప్పురా, మంచి మాటలు చెప్పంటే." సరే మంచి మాటలే కదా, యాదమ్మరాజు వాళ్ళ భార్య కొట్టే కొట్టుల్ని అంటే వాళ్ళ భార్య ఎప్పుడు కొడతనే ఉంటుంది, "సరిగ్గా వంట చేయరా, సరిగ్గా వంట నేర్చుకో" అని చెప్పి చెప్పగానే ఇంక అందరూ నవ్వుతూ, "రే అలాంటివి కాదురా, మంచి మాటలు చెప్పురా" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇలా సరదా సరదాగా అయితే సాగిపోతూ ఉంటుంది ఈ యొక్క చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే మాత్రం. ఇక దీపిక అయితే చేసే అల్లరి, గోల ఇవన్నీ ఎవరు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించారో కమెంట్ అయితే చేసేసేయండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఇందులో ఎవరున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.